వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మూసీ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది. రాబోయే గ్రేటర్ ఎన్నికలే టార్గెట్గా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి అధికార విపక్షాలు. మూసీ ప్రక్షాళనకు సర్కార్ సన్నాహాలు చేస్తుంటే ఒక్క ఇల్లు కూల్చిన సహించబోమంటూ విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. గండిపేట టు గౌరెల్లి దాకా మూసీ సుందరీకరణ నేపథ్యంలో పోటాపోటీ పీపీటీలతో ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుంటున్నారు. నిన్న తాజ్ కృష్ణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమ లక్ష్యం ఏంటి, మూసీని ఏం చేయబోతున్నాం, దాదాపు 55 కిలోమీటర్ల మీద మూసీ విస్తరించి ఉంది, ఆ మూసీ చుట్టూ ఏం జరగబోతుంది అనేది కళ్ళకు కట్టినట్లు వివరించే ప్రయత్నం సర్కార్ చేసింది. అటు అధికారులు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందులో భాగస్వాములు అయ్యారు, మిగిలిన మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. దానికి కౌంటర్గా ఈరోజు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఎక్కడైతే మూసీ ప్రారంభమవుతుందో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హిమాయత్ సాగర్ వద్ద ఆయన జనంతో ఏకంగా జనాన్ని ఇన్వాల్వ్ చేశారు. నిన్న ప్రభుత్వం ఏమో మేధావులను, అధికారులను, వివిధ రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేస్తే ఈరోజు అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి బీఆర్ఎస్ పోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. ఆల్రెడీ అక్కడ గ్యాదర్ అయ్యారు కేటీఆర్, మిగిలిన నాయకులంతా కూడా అక్కడ ఉన్నారు. కాసేపట్లో ఇదే అంశంపై నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన పీపీటీకి కౌంటర్గా కేటీఆర్ కూడా మాట్లాడబోతున్నారు. ఈ పీపీటీలు ఏంటి, అసలు మూసీని ఏం చేయబోతుంది సర్కార్, మూసీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరగబోతుంది, మూసీ చుట్టూ జరుగుతుంది రాజకీయమైనా, లేకుంటే మూసీ చుట్టూ అభివృద్ధి జరుగుతుందా, మూసీ చుట్టూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయా? ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. నాతో పాటు డిబేట్లో జరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు మనకు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా వాటర్ తెలంగాణ నీటి వ్యవహారాలు, నీరు అనగానే గుర్తొచ్చే వ్యక్తి ప్రకాష్ గారు, వి ప్రకాష్ గారు. గతంలో జలవనరుల బోర్డు చైర్మన్గా ఆయన ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ప్రముఖ విశ్లేషకులు వాటర్ విషయంలో అన్ని అంశాలు కూలంకుషంగా తెలిసిన ప్రకాష్ గారు కూడా నాతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్. ముందు చూద్దాం, నిన్న రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు తాజ్ కృష్ణాలో. చాలా విషయాలు ఆయన దాదాపు ఒక 2 గంటలన్నర ఆ ముఖ్యమంత్రి స్పీచ్తో కలిపి పవర్ పాయింట్ అంతా కలిపి 2.5 గంటలు ఆల్మోస్ట్ అందరికీ వివరించారు. నేను కూడా అందులో ఉన్నాను. మూసీపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ముందు ఆయన ఏం చేశారు, అక్కడ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఈరోజు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, విమర్శించి నా సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదు. కానీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉన్నవాళ్ళు, అభివృద్ధి చేసి తెలంగాణ స్టేట్ని గ్లోబల్ ముఖ చిత్రంలో పెట్టినామని చెప్పేవాళ్ళు, లేకపోతే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, లేకపోతే మాకు అపారమైన మేధా సంపత్తి ఉందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? ఈరోజు నేను ఎవరిని పేదవాడి బాధను మేము అర్థం చేసుకోకుండా చేస్తామా? పేదవాళ్లతో మాకున్న శత్రుత్వం ఏంది? పేదవాళ్ళ నిరాశ్రయులు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? పేదవాళ్ళతో శత్రుత్వం చేసినోడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? ఎక్కువ నా ఆలోచన ఏముంటుంది, ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, మా ప్రభుత్వం రావాలని ఉంటుంది. అది రావాలంటే వాళ్ళకి మేలు చేయాలి, కానీ వాళ్ళని విధ్వంసం చేస్తే అది జరుగుద్దా? ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న ఎనీ పొలిటీషియన్ ఈజ్ గోయింగ్ టు కమిట్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ వస్తే రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ 3 కాంబినేషన్స్తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, అది నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మూసీ విషయంలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్. మూసీ అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా తనకు పేరు వస్తుంది, దానివల్ల మిగిలిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారం రాదు అని వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేది ఆయన వెర్షన్. దానికి కౌంటర్గా రంగంలోకి దిగింది ఈరోజు బీఆర్ఎస్. మూసీ ఎక్కడైతే హిమాయత్ సాగర్ ఆ ప్రాంతంలో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి బీఆర్ఎస్ కూడా ఏర్పాటు చేసింది. అక్కడ మూసీ వల్ల నష్టపోయిన బాధితులు, మూసీతో ఇబ్బందులు పడే ప్రజలు, వాళ్ళందరినీ గ్యాదర్ చేశారు. అక్కడ ప్రస్తుతం కేటీఆర్ సమక్షంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం అది కూడా.
ఇంకా చూడండి ఇప్పుడు నిజంగా మీ అందరి ముందు నేను ఒక నేను అక్కడ ఆస్తి కొనుక్కున్నది ఎన్నో కష్టాలు అనుభవించి 1 కోటి రూపాయలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని ఇంకా కొంత ఆస్తిని అమ్ముకొని 2-3 కోట్లు వెచ్చించి ఆ విల్లా కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అది ఆ టీడీఆర్ అనేటటువంటి ఒక కాగితం తీసుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి అన్నమాట. నేను ఒక్కడనే కాదు, నేను నా ఒక్కడి తరపున మాట్లాడలేదు. అలానే ఈ మూసా అనే వాగు, తర్వాత ఈసా అనే వాగు ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి ఈ బఫర్ జోన్ విషయాలు ఏమీ తెలియవు. వాళ్ళకి చాలా అమాయకులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోతాయి, మీరందరూ సరెండర్ చేసి ఇంటికి వెళ్ళిపోండి, మీకు సర్టిఫికెట్లు ఇస్తామని మాట్లాడతారు. తర్వాత నేను ఒక్కొక్క విషయం రాత్రి చాలా ఆశగా చూసాం మేమంతా కూడా. ముఖ్యమంత్రి గారు ఏదో మా నిర్వాసితులందరికీ, బాధితులందరికీ కూడా ఏదో ఒక సమాచారం ఇస్తారు, అందరూ మీరు, ఎందుకంటే ప్రత్యేకంగా బయట మాట్లాడిన ఆయన కూడా మిమ్మల్ని అందరినీ మేము పిలుస్తాము, ఎవరికి కూడా ఆస్తి కోల్పోయే అవకాశం ఉండదు, మీకోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆశతో చూస్తూ ఉన్నాము. అయితే ఆయన నరసింహారెడ్డి గారు ఎంఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఆయన మాట్లాడిన మాటలు మాత్రమే, నేను ఒక అధికారిగా పనిచేశాను కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు మాత్రమే నేను అవి నిర్ణయాలన్న అఫీషియల్ గా అధికారిక నిర్ణయాలుగా నేను భావిస్తాను. అతను ఏం మాట్లాడాడంటే అదే విషయం టీడీఆర్ మాత్రమే ఆయన మాట్లాడారు. ఇంకేటువంటి 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్. రైట్, అక్కడ బాధితులు ఎవరైతే విల్లాలు కోల్పోతున్నారో వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ప్రకాష్ గారు, నిన్న మీరు ముఖ్యమంత్రి గారి పవర్ పాయింట్ చూస్తుంటారు ప్రజెంటేషన్. ఈరోజు ఇక్కడ బాధితులతో బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. అసలు నిజంగా మూసీ ప్రక్షాళనను ఎవరు తప్పుపట్టట్లేదు. మూసీని సుందరీకరిస్తామంటే అది అందరికీ ఆనందమే. కానీ దీనిపై చాలా సందేహాలు ఉన్నాయి. నిన్న హరీష్ రావు గారు కూడా ఒక 8 ప్రశ్నలు సంధించారు. అందులో ప్రధానంగా ఆయన అన్నది, అసలు మూసీ నదిని చేస్తుంది ప్రక్షాళన, సుందరీకరణ, లేదంటే పునరుజ్జీవమా, అసలు ఏం చేస్తారు దాన్ని అనేది క్లారిటీ లేదు అనేది ఒక చర్చ. ఒక్క ఇల్లు పోయినా ఊరుకోమనేది, ఇల్లు పోకుండా సుందరీకరణ, లేకుంటే వాటెవర్ మూసీ ప్రక్షాళన, లేకుంటే ఇంకేదైనా సాధ్యం అవుతుందా? ముందుగా ఈరోజు మార్చి 14 ఇది ప్రపంచ నదుల పరిరక్షణ దినోత్సవం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ రివర్, ప్రొటెక్ట్ పీపుల్. జాగ్రత్తగా వినండి, ప్రొటెక్ట్ రివర్, ప్రొటెక్ట్ పీపుల్. ప్రొటెక్ట్ రివర్ ఉంది కానీ పీపుల్ ఉండేలా లేదు మరి. ప్రొటెక్ట్ రివర్, ప్రొటెక్ట్ పీపుల్, నాట్ ఎవాక్యుయేట్ పీపుల్. సరే, ఏదేమైనా ఇవాళ చారిత్రక సందర్భం కాబట్టి గుర్తు చేశాను. రిలవెంట్ కూడా ఈ సందర్భానికి అది. ఫస్ట్ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమో, కాంగ్రెస్ ప్రభుత్వమో, బీజేపీ ప్రభుత్వం నేను అనట్లేదు. ముందుగా భారతదేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా నదిని అర్థం చేసుకోలేదు. అసలు కనీసం నది అంటే ఏంది, నదికి సరిహద్దులు కూడా. కేటీఆర్ గారు తను మినిస్టర్ ఉన్నప్పుడు 3 నెలల్లో నాకు ఈ మూసీ బార్డర్స్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో డిసైడ్ చేయమంటే 3 ఏళ్ళు కష్టపడి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక నదికి సరిహద్దులు నిర్ణయించారు. ఈ మూసీకి ఆయన పెట్టిన ఆ సరిహద్దులు తప్ప భారతదేశంలో ఏ నదికి సరిహద్దులు లేవు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సరిహద్దులు ఉంటాయి, రోడ్లకు సరిహద్దులు ఉంటాయి, చెరువులకు ఉంటాయి, మన ఇళ్ళకు ఉంటాయి, ప్రభుత్వ ఆఫీసులకు ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. ఏం పాపం చేసింది నది? ఇప్పుడు మన నాగరికతకు మూలమే నది. ఆ నదిని మనం పట్టించుకుంటున్నామా? కన్నతల్లి లాంటి నది ఒడిలో మలమూత్రాలను విసర్జిస్తున్నాం, అడ్డమైన కెమికల్స్ను పెడుతున్నాం. నది అంటే నది ఒక్క మన కోసం కాదు. నది అనేది పర్యావరణం, జీవావరణం, బయోడైవర్సిటీ, సకల లక్షలాది జీవరాశులకు నిలయం. అది ఫ్లోరా అండ్ ఫానా అంటాం మనం. ఆ నదిని ఫస్ట్ అర్థం చేసుకోలేదు. మన సిలబస్లు కూడా, ఇంజనీర్లకు పాఠాలు చెప్పే సిలబస్లు కూడా, అది ఇరిగేషన్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, అసలు నదిని ఎట్లా వాడుకోవాలనో చెప్పినాయి. నదిని, నీళ్ళని ఎట్లా వాడుకోవాలి, డ్యాములు ఎట్లా కట్టాలి, బ్యారేజీలు ఎట్లా కట్టాలి, కానీ నదిని ఎట్లా పరిరక్షించాలనో చెప్పలేదు. దానివల్ల ఎంత అజ్ఞానం ఉందంటే ఇంజనీర్లలో కానీ మన ప్రభుత్వంలో కానీ, అసలు నదికి బఫర్ జోన్ ఉండదు, నదికి ఎఫ్టీఎల్ ఉండదు. ఆ చెరువులకు బఫర్ జోన్ ఉంటుంది, చెరువులకు ఎఫ్టీఎల్ ఉంటుంది, నదికి ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. మన సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది, ఫ్లడ్ ప్లేన్స్ యొక్క ఆ మెజర్మెంట్స్ అవన్నీ పంపండి అంటే తెల్లముఖం వేశారు ఫ్లడ్ ప్లేన్స్ ఏందని. వీళ్ళు బఫర్ జోన్ గురించి మాట్లాడతారు. జియోలలో కూడా జియో 168, జియో 7 ఎందుకు నిన్న కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది చెప్తున్నారు. నిన్న కూడా నేను ఇప్పుడు ఈ టీవీలో ఇప్పుడు నేను చెప్పేదాకా కూడా వాళ్ళ నోటీసులు లేవు. అవి సిడబ్ల్యూసీ రాసేదాకా కూడా డిపార్ట్మెంట్ నోటీసులో లేదు. జియో 168 కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. ఎప్పుడు అది 2012లో.
GO7 కేసీఆర్ వచ్చినాక ఇచ్చాడు, రెండు సేమ్ ఉంటాయి. పట్టణాల్లో అయితే కనుక 50 మీటర్లు, గ్రామాలలో అయితే కనుక 100 మీటర్లు వదిలిపెట్టాలని. ఎక్కడి నుంచి వదిలిపెట్టాలి? నీకు హద్దులే నిన్న మొన్న డిసైడ్ చేసినావు. వాళ్ళు ఏమంటున్నారు, వెనకట మాకు 9 మీటర్లు ఉండేది బఫర్ జోను. అవును, 9 మీటర్లు అఫీషియల్ గా ప్రభుత్వాలే ఇచ్చాయి. అప్పుడు 9 ఒకసారి, 30 ఒకసారి, 50, 100 ఎక్కడి నుంచి ఇచ్చారు? ఎక్కడ నది ఉంది? హద్దులే లేవా? నువ్వు బఫర్ జోన్ ఎక్కడ స్టార్ట్ కావాలి? 9 మీటర్లు ఎక్కడ స్టార్ట్ కావాలి? అంటే వాళ్ళు చెప్తుంది, నాకు అర్థమైంది వాళ్ళు వాస్తవం చెప్తుంది. అది. అంటే నది ఎలా అన్నా పోని ఆ మిడిల్ పాయింట్ నుంచి బఫర్ జోన్ అని కాదు, మిడిల్ పాయింట్ నుంచి ఉండదు బఫర్ జోన్. మిడిల్ బార్డర్ లో కాదు, నది పోయే దగ్గర ఆ హద్దు అనేది ఉంటే ఇది బౌండరీ మూసీకి. ఈ బౌండరీ నుంచి 9 మీటర్లు, 50 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు, అది బఫర్ జోన్ ఉండదు, ఫ్లడ్ ప్లేన్స్. ఇప్పుడు మార్చుకుంటారు. ఇప్పుడు CWC ఎల్లుండి ఒక మీటింగ్ పెడుతున్నది 18th నాడు ఇక్కడ మరిచల్ నాయుడు దానిలో. ఇప్పుడు దానిలో కనీసం మార్చుకుంటారని అనుకుంటున్నాం. నేనేం చెప్పదలుచుకుంటే మొత్తం అజ్ఞానం ఒకటి. రెండవది నాకు అంటే ఒక పాయింట్ అంటే ఒకటి 9 మీటర్లే ఒక దగ్గర నది పోతుంది, ఇంకో దగ్గర 100 మీటర్లు పోతుంది అని ఒక చర్చ. అది నది బెడ్, అది నది బెడ్ అనేది నది బెడ్. అంటే ఆ బెడ్ నుంచి 50 మీటర్స్ అనే కాన్సెప్ట్ కాదా? అదేనా? కాదు కాదు, అది కాదు. కట్ట నుంచి బౌండరీ అనేది డిసైడ్ చేయాలి. చెరువు కట్ట ఉంది, చెరువు కట్ట కింద బఫర్ జోన్ ఎంత ఉంది అనేది ఉంటుంది అన్నట్టు. సరే, ఏది ఏమైనా ఇవాళ ఎలా నిర్ణయిస్తారు అని ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిందంతా విన్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా కాలం నుంచి చూస్తున్నా. అందులో ఒక ఇక్కడ నుంచి ఫస్ట్ బాపుఘాట్ వరకు, అంటే హిమాయత్ సాగర్ అండ్ గండిపేట నుంచి బాపుఘాట్ వరకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు అది phase 1. అక్కడ నుంచి పురాణపూల్ phase 2, అక్కడ నుంచి MGBS phase 3, MGBS నుంచి మధ్యలో ఒక ప్లేస్ వరకు అక్కడ phase 4, తర్వాత గౌరెల్లి వరకు phase 5. ఇట్లా డివైడ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఉండే ఈ 2 ఏళ్లలో అతి కష్టం మీద చేస్తే phase 1 చేస్తాడు. ఎందుకంటే దానికి 7,000 కోట్లు, 6,000 నుంచి 7,000 కోట్లు అనేది DPR లో రాశారు. DPR అంటే అప్పిస్తున్నారు. అప్పించినాక మళ్ళీ 2,000-3,000 కోట్లు చేతి నుంచి పెట్టాలి. ఇది మొదలు పెట్టే నాటికి, ఇది పూర్తయిన నాటికి అది 10,000 కోట్లు దాటుతుంది. అంటే మాక్సిమం ఈ 2-2.5 ఏళ్లలో కష్టపడితే అయ్యేది ఏంటంటే గాంధీ సరోవర్ ఆ ప్రాజెక్టు వరకు అవుతుంది. దానిలో కూడా మాలాంటి వాళ్ళు ఎవరైనా మేము కోర్టు పోయినాం అనుకో, ఆ స్టే వచ్చేస్తుంది. స్టే ఇక దాన్ని ముందు పోయేది ఉండదు. ఇక ఇప్పుడు స్టే ఎవరు వేసినా వస్తుంది, మీరు వేసినా వస్తుంది, నేను వేసినా వస్తుంది, వెంకట వేసినా వస్తుంది. ఎందుకంటే అసలు ఫస్ట్ నదికి ఆ బౌండరీస్ డిసైడ్ చేశారు కదా, అక్కడ నుంచి ఆ ఫ్లడ్ ప్లేన్ ఏరియాలో బాపుఘాట్ కూడా ఉండకూడదు రూల్ ప్రకారం. అంటే ఇప్పుడు ఇది కొత్తగా కట్టే గాంధీ విగ్రహం కాదు, అదే పాత విగ్రహాన్ని కూడా ఇప్పుడు తీయాలి అక్కడి నుంచి. అంటే మసీదులు, దేవాలయాలు అన్ని తీయాలి. ఫస్ట్ ఏంటంటే ఇమ్లిపన్ బస్ స్టాండ్ తీసేయాలి, నత్త నదిలో కరెక్ట్ నదిలోనే ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ మెట్రో స్టేషన్ తీసేయాలి. తర్వాత చాదర్గఢ్ దగ్గర కట్టిన టెంపుల్ తీసేయాలి. ఈ మధ్యలో జొన్న చేనులు అవి పండిస్తున్నారు మొత్తం సగం నింపుకొని, వాటిని తీసేయాలి. ఎక్కడెక్కడనైతే మసీదులు ఉన్నాయో అట్లాంటివి తీసేయాలి. సరే, ఇవన్నీ పోనీ పట్టించుకోవద్దు, కోర్టు దృష్టి తీసుకురావద్దు, ఎవరైనా కోర్టులో వేయకుండానో వేసినాకనో మేనేజ్ చేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు గాంధీ విగ్రహంతో పాటుగా అక్కడ ఏదైతే సరోవర్ అంటున్నాడో కాంక్రిటైజేషన్ ఏది జరిగినా కూడా దాన్ని కోర్టు ఎక్స్క్యూజ్ చేయదు. తర్వాత పోనీ దీనివల్ల ఏమన్నా లాభం జరుగుద్దా అంటే సబర్మతిలో STPs అన్ని ఫెయిల్ అయినాయి. ఇక్కడ కూడా ఏంటంటే 31 STPs టీఆర్ఎస్ పాలన లోపల 3,600 కోట్లు రిలీజ్ చేశారు. కొన్ని అయిపోయినాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నాగోల్ లాంటిది పూర్తయింది. అయితే ఈ STPలు మెయింటైన్ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగడం లేదు. అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. నేను చాలా దేశాలలో నదుల మీద ప్రయాణం చేశాను. STPs అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. ఇంకో ఆల్టర్నేట్ మోడల్ అనేది ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా టేకప్ చేయట్లేదు. ఇప్పుడు సబర్మతిలో ఏమైందంటే వాళ్ళు మొత్తం రిక్రియేషన్ చేశారు. ఈయన అనుకుంటున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏదైతుందో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఆ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి 4-వీలర్ స్టాండ్ వరకు వాళ్ళు వెళ్ళిపోయారు చేతులు ఎత్తేసి. మాకు ఎవడు పార్కింగ్ చేయట్లేదు, మాకు డబ్బులు వస్తలేవు. మళ్ళీ యాక్షన్ పెడితే ఎవడు రాలే. ఎందుకు అంటే మురుగు వాసన, కంపు వాసన అట్లే కంటిన్యూ అవుతుంది STPలన్నీ ఫెయిల్ కావడం వల్ల. కాబట్టి ఆయన తీసుకున్న ప్లాన్లన్నీ ఫెయిల్ అయినాయి. ఇన్వెస్టర్స్ అంతా కూడా లాస్ అయినామని చెప్పి లబోదిబోం అంటున్నారు. అంటే ఏ పోనీ యమునాలు ఏమైనా చేశారా వీళ్ళు? గంగాలం 20,000 కోట్లు పెట్టారు వరల్డ్ బ్యాంక్ నుంచి అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చి. ఎక్కడ కూడా ఏ సిటీలో కూడా, హరిద్వార్ లాంటి ప్లేస్లలో కూడా గంగాలో కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. అయితే దాన్ని అట్లుంచి శుద్ధీకరణ ప్రాజెక్ట్, సుందరీకరణ పక్కకు పెట్టి శుద్ధీకరణ ప్రజలు అడుగుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు నల్గొండ ప్రజల గురించి చాలా బాధతో మాట్లాడాడు. ఎవరు వద్దన్నారు, కానీ శుద్ధీకరణ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ 16,000 కోట్లతోనే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. 8,000 ఇండ్లు ఐడెంటిఫై చేశారు.
ఏది అప్పుడే. చేశారు. కానీ కూల్చాలి, తీసేయాలి వాళ్ళు ఏమనుకోలే. ఇప్పుడైనా కూడా ఆయన ఏమన్నారు, ఇందాక బట్టి విక్రమార్క గారితో మాట్లాడాను నేను, ఈ పక్కనే ఎక్కడ జాగాలు ఉంటే అక్కడ డిగ్నిటీ హౌజెస్ కట్టి వాళ్ళని షిఫ్ట్ చేస్తామన్నారు. తప్పేం లేదు. కానీ ముందు చేయాల్సింది ఏంటిది, తర్వాత చేయాల్సింది ఏంటి, ప్రాధాన్యత. మూసి మంచిగా చేస్తామంటే ఎవ్వరు వద్దన్నారు. వాళ్ళ నీళ్ళల్లో ఆ పొల్యూషన్ తీసేస్తామంటే మాలాంటి వాళ్ళు సంతోషం. మీరు జలవనరుల బోర్డు ఉన్నప్పుడే అనుకుంటుంది హుస్సేన్ సాగర్ ని మొత్తం నీళ్లు తరలించి దాన్ని మొత్తం క్లీన్ చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టారు. సనత్ నగర్ నాలాను డైవర్ట్ చేశారు. కానీ ఆ వాటర్ ను తీయడానికి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అంగీకరించలేదు కిందికి వదలడానికి. వాటర్ తీయడం సాధ్యం కాదు. అయితే శుద్ధీకరణ పేరుతో ఏం చేశారు, వాళ్ళకి బాగా కాలుష్యాన్ని తీసుకొచ్చేసి సనత్ నగర్ నాలా 1978లో దక్కన్ క్రానికల్లో ఫ్రంట్ పేజీలో పెద్ద ఫోటోలో నీళ్లు కనబడతలేవు, మొత్తం చేపలు చచ్చిపోయి కనబడ్డాయి. దట్ వాజ్ ద లాస్ట్ డే. ఆ నీళ్లు చచ్చిపోయి ఇప్పటికీ 47 ఏళ్ళు అయింది. నేను చూశాను ఆ ఫోటో. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవం లేదు, ఎందుకంటే సనత్ నగర్ నాలా వల్ల. ఆ నాలాను మాత్రం కేసీఆర్ గారు డైవర్ట్ చేయగలిగారు వైస్రాయ్ హోటల్ దగ్గరికి. దానిలో నుంచి కాకుండా బయట నుంచి తీసుకొచ్చారు. కానీ మిగతా శుద్ధీకరణకి ఈపీటీఆర్ఐ కోర్టు ఖర్చు పెట్టింది, శుద్ధీకరణ జరగలేదు. ఆపినా ఆపోయినా జరగదు. కాబట్టి ఇది నా సజెషన్ ఏంటంటే మురికి నీరు రానియకుండా ప్రయత్నం చేయాలి తప్ప వచ్చినాక దాన్ని తీసేయడం సాధ్యం. రైట్, మాట్లాడదాం. వెంకట గారు, ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఇదే. ప్రకాష్ గారు అంటుంది అక్కడ ఉన్న జనం ఇప్పుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా ఇన్నాను ఇంతకుముందు కొంతమంది వాళ్ళు చెప్పేది కూడా అదే. ముందు శుద్ధీకరణ చేయకుండా, నీటిలో కంపు బయటకు రాకుండా, నీటి బౌండరీస్ నిర్ణయించకుండా, మూసీ నదిని ఎంత విస్తీర్ణం ఎలా చేయాలి దాని బౌండరీస్ ప్లాన్ చేయకుండా డైరెక్ట్ ఇల్లు కూల్చివేతకు దిగుతున్నారు. చాదరఘాట్లో 300 ఇల్లు ఇప్పటికే గతంలోనే కూల్చేశారు హైడ్రా. అంటే అవి చిన్న చిన్న అయినా ఇప్పుడు ఆ మధు బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో పాపం 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద కట్టుకున్న వాళ్ళు దాన్ని కూల్చడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే వెనుక నుంచి ముందుకు వస్తున్నారా, ముందు నుంచి వెనక్కిపోతున్నారా ఈ విషయంలో అనేది ఒక చర్చ. ముందు మీకు అదేవిధంగా ఎన్టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్రకాశానికి అందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సరే, ఏదైతే వాస్తవానికి అన్న చెప్పినట్టు 40 ఏళ్ళకెళ్ళి అన్న చూస్తుండ్రు, మేము చిన్నప్పటికెళ్ళి పుట్టినప్పటికెళ్ళి కూడా మూసీ పరిస్థితి ఏందో చూస్తున్నాం. ప్రతి చోట కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అన్నసొంటి మేధావులు అందరూ కూడా జనరల్గా చర్చలో మూసీని దాని సుందరీకరణ కానీ పునర్జీవం కానీ ప్రక్షాళన కానివ్వండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎలక్షన్లో ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చి అది చెప్తూనే వస్తున్నాం. చిన్నప్పటికెళ్ళి చూసి అలా మేము కూడా ప్రజాప్రతినిధులైనా కూడా అదే చర్చ పైన ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దీన్ని నిజంగా మార్పు అనేది ఎక్కడికి వెళ్ళి ప్రారంభం కావాలి. మార్పు అనేది ప్రారంభమైనప్పుడు గతంలో సబర్మతి రివర్, ఎందుకంటే గుజరాత్లో 6 నెలలు ఉండే అన్న సబర్మతి దగ్గర అన్న చెప్పి నిజంగా వెళ్ళిపోయారు చాలా మంది. కానీ ఈ రోజు కూడా గతంలో ఈ రకంగా ఉండే సబర్మతి ప్రాంగణం, ఈరోజు దాన్ని ఈ రకంగా మార్చి చేసారు. అక్కడ ప్రజలు నిజంగా సబర్మతి అయినప్పుడు కూడా చాలా సరే మేమంటే విన్నవి కానీ అన్నవాళ్ళు సొంతలు చూసి ఉంటారు ఆడ ఎంత రిస్ట్రైన్ అయింది, ఎంత ఇబ్బందులు అయినాయి. సరే ఆ రోజు కూడా ఆ పరిస్థితుల్లో దాని ప్రకారంగా చేయాల్సిందే, చేయకపోతే ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుందని. ఇవాళ కరెక్టే అక్కడ మనం వాసనని తట్టుకోలేకపోతున్నాం. మనం చూస్తే చిన్నప్పుడు మేమున్నప్పుడు ట్యాంక్ బండ్ పక్కన మిలిటరీ ట్యాంకర్ ఉంటుండే, ఆడపోయి కనీసం నిల్చొని ఆడుకుంటుండే పిల్లలు. ఇవాళ వాసన ఎంత తీవ్రమైపోయిందంటే ఆడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రేపు పొద్దున మనం ఇదే స్టార్ట్ చేయకుండా ఏమైతుంది ఇది చేయాలి అది చేయాలని ఏది స్టార్ట్ చేయకుండా ఆలోచిస్తే రేపు పొద్దున అది ఎక్కువ బండి పోతే అలా కనీసం అద్దమన్నా దింపుకుంటున్నాం. ట్యాంక్ బండ్ పైకి వెళ్ళి పోతే సాయంత్రం పూటనన్నా మధ్యాహ్నం దింపుకునే పరిస్థితి లేదని సాయంత్రం అన్న కొంచెం దింపుకుంటే చల్లగాలి వస్తుంది దింపుకునే పరిస్థితి. రేపు పొద్దున అటు దిక్కెళ్ళి పోతే కూడా కనీసం అద్దం కాదు కొంచెం కింద బండ్ల పైన పోయే పరిస్థితి, అటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఇదేది చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఏ రకంగా అయితే గతంలో హైడ్రా కూడా మనం తీసుకొచ్చినప్పుడు ఇట్లనే అన్నారు. హైడ్రాని ఒక సంస్థను తీసుకొచ్చినప్పుడు కూడా డిస్ట్రక్షన్ చేస్తారు అది దాన్ని. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు సొంటోళ్ళు నల్ల చెరువు గురించి అసలు ఇది లేదు ఇది లేదన్నారు. దాని తర్వాత వారే మొన్న నల్ల చెరువు ఇనాగ్రేషన్లో ఎంత స్పష్టంగా దానిపైన మాట్లాడారు మనం చూసినాం. అవన్నీ ఏది ఓల్డ్ సిటీలో ఏది చేస్తారో ఓల్డ్ సిటీలో కూడా ఏ రకంగా బౌలి ఒకటి ఉన్నదాన్ని కూడా ఏ రకంగా రివైవ్ చేసిరో చూసినాం. సో ఏదన్నా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇదేదో కొత్తగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది కాదు. భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసీ సుందరీకరణ అని చెప్పి జిహెచ్ఎంసీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ పెట్టింది. దానికంటే ముందు అన్నకు కూడా తెలిసి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ కూడా వారి ఆ మేనిఫెస్టోలో నేను అంబర్పేటలో పుట్టి పెరిగిన అన్న. చిన్నప్పటికెళ్ళి కూడా అంబర్పేటలో అత్యధిక ప్రాంతం అంబర్పేట మలక్పేట ఈ ప్రాంతంలో ఈ మూసీ పర్వాక ప్రాంతం ఎక్కువ ఉంటుంది. చాలా దగ్గర కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు ముఖాల వరకు
వెళ్ళలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి ఉంటే 3 రోజులు మనకు వాటర్ ఎక్కడ పోకుండా ఏ రకంగా ఇబ్బంది అయితే కూడా దాన్ని కూడా కొంతమంది ఆ రోజు రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. మనం ఆ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంటోళ్ళు ఆ మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళి నిద్ర చేసి సాక్స్ వేసుకొని ఆడేదని అవుతుందా అని చెప్పి సాక్స్ వేసుకొని పండుకునే పరిస్థితి ఉందంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకనంటే ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంబర్పేటలో సిచ్యువేషన్ ఇది, నేను స్వయంగా వెళ్ళినాను అక్కడికి. సో ఇవన్నిటిని కూడా మార్చాలి, ఏదో రకంగా చేయాలని చెప్పి సంతోషం ప్రకాశన చెప్పినట్టు దాన్ని కొన్ని మార్పు. వెంకట్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అక్కడ పవర్ పాయింట్లో, ఒక్కసారి అది చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. పోలీస్గా రిటైర్ అయ్యి మరి మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన గౌరవనీయులు పెద్దలు మరి మీ అందరికి సుపరిచితులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ షంబిపూర్ రాజు గారు, ఇంకా ముందున్న మా తమ్ముడు తలసాని సాయి గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు, రాకేష్ గారు, ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈ హిమాయత్ సాగర్ గ్రామంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఈ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి పక్కనే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మాకు కొన్ని విషయాలు వింటుంటే ఇందాక మాట్లాడిన రమ్య గారు, అట్లాగే నారాయణ స్వామి గారు, మిగతా మిత్రులందరూ మాట్లాడుతుంటే ఒకటే ఒక అనుమానం వచ్చింది నాకు. వారి గొంతులో వణుకు వినబడుతున్నది అని చెప్పి సోదరులు మాట్లాడారు. భయం, వణుకు, ప్రభుత్వం ఎప్పుడు మా ఆస్తులు లాక్కుంటుందో అనే ఒక భయం కనబడుతుందని మాట్లాడినారు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకొకరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయనే చెప్తాడు మాటలు, మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది. ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్తుంది, గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే, కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే, అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే, 100 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతోనూ ఇంకోదాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేని గురించి? నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇళ్లు గులగొడతా. 2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని, సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో
హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టూ కానీ జిహెచ్ఎంసీలో కానీ ఇవాళ ఓఆర్ఆర్ లోపల కానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరఫున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినాడు. కానీ నేను ఇంకా రాజకీయ విమర్శల జోలు తగ్గించి కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో, 5 నక్షత్రాల హోటల్లో ప్రాజెక్టు బాధితులు కానీ ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూములో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్థనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ మేము ఈ సమావేశం పెట్టాం. మీకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలి. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద. మీరు అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు అవి కింద ఉన్నాయి. మీరు మళ్ళీ చూపెడతాను మీకు. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఒక్క ఇల్లు కూల్చలేదు, ఒక్క మనిషిని ఏడిపించలేదు. కానీ అవన్నీ కూడా 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఆ రోజు చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉండాలని చెప్పి మీకోసం అది పెట్టాం. ఒకసారి చరిత్రలోకి పోతే అసలు మూసీ పుట్టేది మీకు వికారాబాద్ అనంతగిరి అడవుల్లో అక్కడ పుట్టి కిందికి ముచ్చుకుందా నది అంటే నేటి మూసీ నది మొత్తం పైన రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ప్రవహించి హైదరాబాద్ నుంచి కిందికి పోతూ కిందికి నల్లగొండ నుంచి కిందికి పోయి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది అల్టిమేట్ గా పోయి కింద సముద్రంలో కలుస్తుంది. అంటే దాదాపు 250 కిలోమీటర్లు పైనుంచి కింది వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మూసీ అనేది హైదరాబాద్ నగరానికి జీవనాడి. అసలు హైదరాబాద్ నగరానికి ముగ్గుపోసిందే మూసీ తీరం మీద. మూసీ పక్కనే ముగ్గుపోసి ఆ రోజు కులీ కుతుబ్ షా గారు మా నగరం ఆబాద్ కావాలి, మా నగరం మరి ఎట్లా అయితే ఒక చెరువులో చేప పిల్లలతో నిండుగా కలకల్లాడే విధంగా ఉంటుందో మా నగరం కూడా మూసీ తీరంలో కొడుతున్న ఈ నగరం కూడా అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి మొక్కినాడంట. సరే, ఆ రకంగానే మూసీ ఆవిర్భవించింది. హైదరాబాద్ కూడా 1591 సంవత్సరంలో ఆ రోజు 1591 అంటే 440 సంవత్సరాల కిందట మరి నగరం పుట్టింది. తర్వాత మీరు చూసినట్టయితే ఆ రోజు మధ్యలో మూసీకి వచ్చిన అతిపెద్ద వరద ఎప్పుడంటే 1908లో. ఆ రోజుల్లో 1908లో పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, ఉస్మాన్ సాగర్ లేదు. ఇంతకుముందు సోదరుడు ఆంజనేయులు చెప్పిండు ఏమని, ఈ చెరువు కట్టినప్పుడు ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మా వాళ్ళు మా వడ్డెర కులస్తులు వచ్చి బండు కట్టిండ్రు, మొత్తం కట్టగట్టిండ్రు అని చెప్పిండు. ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకెళ్ళి వచ్చే నది నీళ్లు ఎట్లా ఆపాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కుట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాన్ని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ 2 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ 2 రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం 2 బృహత్తరమైన లక్ష్యాలు. 2 రిజర్వాయర్లకి ఒకటి, మళ్లీ హైదరాబాద్ కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ 2 రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత
డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు, ఈ రెండు కంబైన్డ్ కెపాసిటీ 7.5 టీఎంసీలు. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఇప్పుడు మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్. దాని కెపాసిటీ 1 టీఎంసీ. అంటే 7.5 హుస్సేన్ సాగర్లతో సమానమైన నీటిని, మనం పైనుంచి వచ్చే నీటిని, వరద నీటిని నిలువ ఉంచడానికి, కిందికి పంపేందుకు మళ్ళీ వరద లేకుండా ఉండడానికి ఆ రోజు నిజాం నవాబు కట్టించిన మరి ఈ చెరువులు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఏం జరిగింది మరి? 1920లో నిజాం కట్టించిండు. 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? దగ్గర దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి, మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉండే మూసీ ఎట్లా అయింది చూడండి ఒక్కసారి. అందులో ఏమేం కలుస్తున్నాయి ఈరోజు మూసీలో? మొత్తం హైదరాబాద్ లో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే మురికి నీరు 94% మూసీలోకి వస్తుంది. గ్రావిటీ ద్వారానే వివిధ నాలాలు, 54 నాలాల ద్వారా మూసీలోకి వస్తుంది. మూసీ అంటే మీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కాదు, కిందికి మంచిర్యాల కిందికి అక్కడికి వస్తుంది, ఇందులోకి రాదు. ఆ తర్వాత మరి మాకు అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని? ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే, మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరి రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్ లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి, ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లాంటి ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్ గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రైట్ గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు నేను చూపెడతాను.
అట్లాగే మూసి ఎట్లుంటదంటే మీరు మంచిరేవుల నుంచి గట్కేసరి దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది మూసి, జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసిలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్లే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి. లండన్ లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా నా ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసిలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను. ఇప్పుడు ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఏం పనులు అవి? ఇది మేము చేసిన పని. ఫస్ట్ పని ఏంది, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టిన విషయం మీకు తెలుసు. మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా, తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసెలాగా ఉంటుంది. ఒక గుడిసెలాగా ఇట్లుంటది ఈ షేప్. ఒక వరుస నుంచి ఇక్కడ నుంచి గోదావరి నది పారుతుంది, ఇక పక్క నుంచి మన కృష్ణా నది ఉంటుంది. హైదరాబాద్ అనేది మనం ఎక్కడైతే హిమాయత్ సాగర్ లో ఉన్నామో 535 మీటర్లు సముద్ర మట్టానికి 535 మీటర్ల మీద హైదరాబాద్ నగరం ఉంటుంది. మరి గోదావరి నది 80-100 మీటర్ల మీద వారుతుంటది. కృష్ణా నది 110-120 మీటర్ల మీద వారుతుంటది. అంటే నీళ్లు, కృష్ణా నీళ్లు తేవాలన్నా గోదావరి నీళ్లు తేవాలన్నా 400-500 మీటర్లు పైకి లిఫ్ట్ చేయాలి మనం. అది చేయాల్సిన పని. కేసీఆర్ గారు ఏం చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 2 టీఎంసీల నీళ్లు, 2 టీఎంసీలు అంటే ఎంత, 2 హుస్సేన్ సాగర్లలో పట్టే అన్ని నీళ్లు ఒక రోజులోనే 80 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా తెచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది, కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, అక్కడికి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఏం ఆలోచన చేసినామో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 1100 కోట్లు ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి, ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది, మనం ఉన్నది 535 మీటర్లు. కాబట్టి అక్కడి నుంచి అంటే నెత్తి మీద కుండ పెట్టినట్టే, ఆ కుండ నొలకపోస్తే డైరెక్ట్ గా గ్రావిటీ ద్వారానే నీళ్లు మీ హిమాయత్ సాగర్ లోకి, మీ ఉస్మాన్ సాగర్ లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి కేబినెట్ లో ఆమోదం తెలిపాం. సవితా ఇంద్రారెడ్డి గారు, మేమందరం ఆ కేబినెట్ లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం, ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్ లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్ లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్లు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే ఇంకొక 1300 MLDల కెపాసిటీతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అందుకే 3866 కోట్ల రూపాయలతోని 31 STPలు, 32 అది నిజానికి 32 STPల నిర్మాణానికి శ్రీకారం